అండి గుడ్ మార్నింగ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా నేచర్. ఇలా మన డే అనేది స్టార్ట్ చేస్తే కనుక మనం అనుకున్న అన్ని పాజిటివ్గా అవుతుందండి డేలో. సో అలానే నా డే అనేది స్టార్ట్ చేశాను. చూడండి ఎంత వ్యూ అనేది ఎంత బాగుందో. సో నాకు చాలా బాగా ఇష్టం అండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నా డే వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ లేవగానే ఇంకా నేను నిన్న ఫెస్టివల్ ఉండే కదండి. సో ఫెస్టివల్ వల్ల చాలా టైర్డ్ అయితే అయ్యిందండి. అస్సలు చేతన అవ్వట్లేదు చేయడానికి, బట్ చెయ్యాలి. ఎందుకంటే మార్నింగ్ బాబుకి వచ్చేసి స్కూల్ ఉంది ఇక్కడ. సో నేను బాబు మటుకు రైస్ అనేది వాష్ చేసి ఫస్ట్ పెట్టుకున్నాను. ఇంకా నేను బిఫోర్ డే రోజు వచ్చేసి ఇంకా నేను స్టవ్ అనేది క్లీన్ చేయలేదండి. ఫస్ట్ కౌంటర్ టాప్ అంతా నీట్గా స్టవ్ క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ నీట్ చేసేసుకొని ఎక్కడిదక్కడ సదిరేసిన తర్వాత నా డే అనేది స్టార్ట్ అవుతుంది. సో అదే నేను చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసేసుకొని ఇంకా నేను ఏవైతే కర్రీకి వచ్చేసి మాత్రం ఇంకా నేను ఏం ప్రిపరేషన్ అనేది చేయలేదు. ఇంకా నిన్నుండినే చాలా ఉన్నాయండి. సో దాని మీదకెళ్ళి నేను ఇంకేం చేయలేదు. సో అదే థింక్ చేస్తున్నాను ఏం చేయాలని. ఇంకా బాబు కూడా లేవ్వలేదు. నైట్ లేట్ అయిపోయింది ఫెస్టివల్ రీజన్ వల్ల. సో మార్నింగ్ ఇంకా స్కూల్ ఉండడం వల్ల లేసి ఇంకా చేయాల్సి వచ్చింది. ఫస్ట్గా రైస్ అనేది పెట్టేసుకొని ఇంకా కౌంటర్ టాప్ రైస్ కుక్కర్ అంతా నీట్ తీసేసి క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇంకొచ్చేసి నేను ఫస్ట్ లేవగానే నా డే అనేది ఇలా పాజిటివ్ ఉండడానికి భక్తి సాంగ్స్ అనేది పెడతానండి. సో అది వినుకుంటూనే పని అనేది చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి టీ పౌడర్ అయిపోయిందని నేను టీ కంటైనర్ని బిఫోర్ డేనే వాష్ చేసి పెట్టుకున్నాను. ఎప్పటికప్పుడు అయిపోగానే వాష్ చేస్తాను. సో ఇంకా అది తుడిచేసి టీ పౌడర్ అనేది వేసి పెట్టుకున్నాను. అందులో వచ్చేసి ఇంకా నేను రైస్ కుక్ చేసుకుంటున్నానండి. రైస్ కూడా అవ్వొచ్చింది. ఇంకా నేను ఇంకా ఫ్రిడ్జ్లో అంటే నేను ఆల్రెడీ దోశ బ్యాటర్ 2 days అయిపోయింది కదా. సో ఇంకా నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. దోశ బ్యాటర్ అయితే కొంచెమే ఉందండి. నేను ఇంకా ఫ్రిడ్జ్లో ఏవైతే ఉంటాయో అవి తీసి ముందుగా బయట పెడతాను ఒక 1/2 hour అన్నా. ఎందుకంటే అంత చల్లలో మనం కూడా ఈ వెదర్కి అసలు చేయలేము కదా. సో ఏదైతే కొంచెం దోశ బ్యాటర్ ఉందో అది ఇంకా పొంగనాలు వేద్దామని ఫిక్స్ అయ్యానండి. ఇంకా ముందుగా పాలు అనేది కాచుతున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు స్టవ్ చాలా ప్రాబ్లం అయిపోతుందండి. అది ఎంత చేసినా కూడా రావట్లేదు. ఒక 2-3 days నేను రిపేర్ చేసినాక బాగా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సేమ్ అలానే వస్తుంది. ఇంకా నాకు చేయించడానికి కూడా దగ్గరలో లేదండి. ఇంకా చూడాలి కొత్త స్టవ్ అన్నా, లేకపోతే ఇంకా రిపేరింగ్ ఆప్షన్ లేకపోతే ఇంకా అదే అవుతుంది. ఇంకా చూడాలి. ఇంకా నేను అంత లోపల రైస్ కూడా అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అది పాలకు స్టవ్ మీద రైస్ 1-2 పెట్టేసుకున్నానండి. అండ్ సాంగ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా నైట్ నేను ఇంకా అంట్లు తోమలేదు. నిన్న ఈవినింగ్ ఏవైతే ఇంకా అన్ని అంట్లు క్లీన్ చేశాను కదా, ఇంకా ఈ కొన్నే ఉండే మా వారు పిల్లలు తిన్నాయే. ఇంకా అవి క్లీన్ చేసేసుకుంటూ అక్కడ వంట పని చేసుకుంటూ ఇక్కడ క్లీన్ అనేది చేస్తున్నాను. నాలా చాలామంది ఉంటారు, అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే మనం కిచెన్లో వెళ్తే ఒకటే పని మీద అయితే ఉండమండి 100%గా. అటు ఒకటి చేసుకుంటూనే ఇంకో పనులు అన్నీ చేస్తూ ఉంటాం. సో అలా చేస్తేనే మనకు కూడా ఈజీ అవుతుంది. టైం అనేది ఎక్కువ కాదు అని తొందరగా అయిపోతుంది. మనం కూడా కంటిన్యూస్గా అంతసేపు చేయలేం కదండి. సో అలా మనం కూడా టైం చూసుకొని చేసుకుంటాం. అది ఆటోమేటిక్గా అలా అలవాటు అయిపోతుంది ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ నేను అంట్లని నీట్గా వాష్ చేసేసుకొని ఇంకా పిల్లల్ని లేపడం, హాట్ వాటర్ కూడా పెట్టేశానండి. ఇంకా పిల్లలు లేస్తే నేను వాళ్ళు ఫ్రెష్ అప్ చేయడమే నాకు పని ఉంది. సో ఇంకా నేను ఇక్కడ ఏదైతే చేస్తున్నానో అది అంటే ఇంకా అన్ఈజీగా ఉండి డే అనేది స్టార్ట్ చేస్తే మాత్రం డే అస్సలు ముందుకు సాగదు. సో ఎంత చేతనైనా అవ్వకపోయినా లేడీస్కి మాత్రం తప్పదు. మన రెస్పాన్సిబిలిటీ అనేది అంత స్ట్రిక్ట్గా ఫిక్స్డ్గా ఉంటుంది. సో మనం ఏం చెయ్యలేం. సో నేను ఇంకా అదే అన్ఈజీగా ఉన్నా కూడా స్టార్ట్ అయితే చేయాల్సి వచ్చింది. ఇంకా నాకు రైస్ కూడా కుక్ అయిపోతుందండి. ఇంకా నేను అదేదైతే దోశ బ్యాటర్ కొద్దిగానే ఉంది, అందులో వచ్చేసి ఒక 1/2 teaspoon జీలకర్ర అండ్ 3/4 teaspoon పసుపు వేసుకున్నాను. ఒక చిటికెడు పసుపు వేసానండి కలర్ కోసం. అండ్ కొద్దిగా వంట సోడా, అది ఆప్షనల్ అండి, వేస్తే వేయండి లేకుంటే లేదు. ఇందులో వచ్చేసి ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేస్తారు. బట్ నాకు పిల్లలు ఏరుతారు కదండి, చిన్నపిల్లలు కదా. సో దాని దిక్కలే నేను స్కిప్ చేశాను. ఇక్కడ మీరు వేసుకోవాలనుకుంటే మాత్రం వేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బ్యాటర్ కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. నాకు రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ చిన్న వచ్చేసి లేసాడండి. లేవగానే ఫస్ట్ చిన్నతోని కాసేపు టైం అనేది స్పెండ్ చేస్తాను. ఆయన లేవగానే మొబైల్కి ఇంకా వీడియో షూట్కి అయితే బాగా ఎగ్జైట్ అవుతాడండి. తనకు కూడా బాగా అలవాటు అయిపోయింది.
సో ఫస్ట్ బాబుని కాసేపు ఒక 10 మినిట్స్ అన్న అతనితో ప్యాంపరింగ్ చేస్తాను, కాస్త టైం అనేది స్పెండ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ డే అంతా వాడు అనీజీగా ఉండి సతాయిస్తాడు. కాస్త అలా టైం అనేది స్పెండ్ చేయడం వల్ల వాళ్ళ డే అనేది కొంచెం మంచిగా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ వచ్చేసి ఇంకా నా పని యథావిధిగా స్టార్ట్ చేసేసాను. ఇంకా మిట్టును కూడా లేపొచ్చానండి. ఇంకా అతను లేస్తే ఇంకా నేను స్నానాలు చేయించడమే. సో అంత లోపల వచ్చేసి ఇంకా నేను క్లీన్ అనేది చేద్దామని హాల్లో ఉన్న బెడ్ మొత్తం నీట్గా ఫస్ట్ దులుపుతానండి. పిల్లలు వచ్చేసి ఇంకా ఎక్కడ పడితే అక్కడ తినేటివి వేస్తూ ఉంటారు. ఇంకా స్నాక్స్, జంతికలు ఇలాంటివి ఎక్కువ అయిపోయాయి కదా, ఇంకా నాన్ స్టాప్గా ఎక్కడ పడితే అక్కడ వేస్తూనే ఉన్నారు. నాన్ స్టాప్గా చీమలు, ఈగలు అయితే బాగా వచ్చేస్తున్నాయండి. డైలీ క్లీన్ చేయాల్సి వస్తుంది. సో అదే నేను చేస్తున్నాను. ఇంకా చిన్నని చైన్లు చిమ్మడానికి జాడకట్టది ఏమంటే దాంతో ఆడుతున్నాడండి. ఆడుకుంటూ చేస్తున్నాడు. ఇంకా నేను ఇల్లంతా సదురుకుంటూ చిమ్మేసుకోవడానికి ఇంకా బాబు కూడా లేసాడు నాకు. సో ఇక్కడ చిన్న చిన్న థింగ్స్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తాడండి చిన్ను మాత్రం. అతను చిన్న చిన్న చేతులతోని ఏదైతే చెప్తానో అది బాగా ఇంట్రెస్టింగ్గా చేస్తాడు. సో పిల్లలు ఈ చిన్న చిన్న ఏజ్లో ఉన్నప్పుడే మనం చిన్న చిన్న థింగ్స్ అనేది వాళ్ళకి నేర్పడం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారండి. అంటే బాయ్సే చేయాలా, బాయ్స్ చేయకూడదు అనే నెగిటివిటీ అనేది రాకుండా ఉంటుంది. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చేయాల్సి వస్తుంది సిచ్యువేషన్కి తగ్గట్టు పని. ఇప్పుడు నాకు ఆడపిల్లలు లేరు, సో వాళ్ళకు అన్నీ నేర్పించుకోవాల్సి వస్తుంది కదా. సో అంతా మనం ఎప్పుడు ఒకేలాగా ఉండం కానీ అండి, మనకు కూడా అంటే ఏజ్ కానీ మన బాడీ అనేది చేయడము మనకు కూడా హెల్త్ ఇష్యూస్ అవుతాయి కదా. సో పిల్లలకు అది నేర్పించాలి. సో అదే నేను నేర్పించుకుంటూ పని చేస్తాను. ఎక్కువ శాతం మోరెవర్ పిల్లలతో బాగా కన్వర్జేషన్ బాగా చేస్తానండి. ఇక్కడ వచ్చేసి పిల్లలకు స్నానం చేయించేసాను, వాళ్ళు రెడీ అయ్యారు. ఇంకా టిఫిన్కి వెయిట్ చేస్తున్నారండి. ఇంకా నేను ప్యాన్ పొంగనాలు అది పెట్టేశాను. అది కొంచెం ఐరన్ది కదా, కాస్త టైం పడుతుంది హీట్ అవ్వడానికి. అంత లోపల వచ్చేసి రైస్ కూడా చల్లార్చుకున్నాను నేను. రైస్ చల్లారితే ఇంకా బాబుకి బాక్స్ అనేది పెట్టొచ్చని ఇంకా నేను పులిహోర చేస్తా అంటే బాబు మాత్రం వద్దన్నాడు. సో పాలకూర పచ్చడి ఏమన్నాడు, సో అదే వేశాను. ఏది ఉంటే అది అడ్జస్ట్ అయ్యేలా చూడండి పిల్లలకు. వాళ్ళు అడిగిన వెంటనే అది చేసి కూడా ఇవ్వద్దండి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి తేడా అనేది, మన లైఫ్ ఎలా ఉండే వీళ్ళ లైఫ్ ఎలా ఉంది. వాళ్ళకి ఎప్పుడైనా సరే మనకన్నా తక్కువ వాళ్ళతోని కంపేర్ చేసుకునే అలవాటు ముందరి నుంచి నేర్పించండి చిన్న వయసులోనే. సో అలా నేర్పించడం వల్ల వాళ్ళు హై రేంజ్ వాళ్ళతో కంపేర్ చేస్తే మాత్రం వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉండరండి. వాళ్ళు ఏదో ఒకటి ఇంకా లేదు అనే లోన్లీనెస్తోనే ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా కాకుండా మీరు వాళ్ళకన్నా తక్కువగా, అంటే వీళ్ళకి ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర సైకిల్ ఉంది, వాళ్ళ దగ్గర సైకిల్ కూడా లేదు, వాళ్ళు కాలినడకతో వెళ్తున్నారు అంటే వాళ్ళకు ఆ తేడా అనేది చూపించండి. పిల్లలకి ఇలా మాట్లాడుతూ పాజిటివ్ కన్వర్జేషన్ ఎక్కువ చేశారనుకోండి, వాళ్ళు పెద్దగా అయ్యాక కూడా ఆ బరువు బాధ్యతలు అంటే కష్టం ఏంటి, సుఖం ఏంటి అనేది తెలుసుకుంటారు. సో అలా మీరు ముందరి నుంచే వాళ్ళని మాడ్యూల్ చేయాలి. అది మనతోనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేది తల్లి మాత్రమే. తండ్రి వచ్చేసి అయినా ఆఫీస్కి వెళ్ళొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలతోని టైం స్పెండ్ చేస్తారు, కానీ ఎక్కువ శాతం అయితే మోరెవర్ మనతోనే ఎక్కువ ఉంటారు. సో పిల్లలతోని ఎంత వీలైతే అంత ఫ్రీగా ఉండండి. వాళ్ళు ఏదైనా మనతో షేర్ చేసుకునేలా ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బాక్స్ అనేది పెట్టేశాను. అండ్ స్నాక్స్కి వచ్చేసి మిక్చర్ పెట్టానండి. అండ్ జంతికలు పెట్టేశాను. ఇంకా పొంగనాలు వచ్చేసి ఫస్ట్ వాయి ఏదైతే ఉంటుందో అది కొంచెం పర్ఫెక్ట్గా అనేది రాదు, అందులో 3-4 పాడైపోయాయి. సో బాబుకు టైం అవుతుంది అండ్ వ్యాన్ కూడా వచ్చేసిందండి. సో బాబు అదే అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా నా బాబు కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న థింగ్స్ హెల్ప్ చేసుకుంటాడు. వాడు చేసుకోవడము, అలా నాప్కిన్స్ తెచ్చుకోవడం, వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవడం, ఇవి చిన్న థింగ్స్ అనిపిస్తాయి, కానీ వాళ్ళ వే ఆఫ్ థింక్లో అవి పెద్ద పనులండి. వాళ్ళకి అవే చాలు. అంటే వాళ్ళు చేసుకోవడం ఫస్ట్ వస్తే తర్వాత మనకు హెల్పింగ్ అనేది ఆటోమేటిక్ వాళ్ళే చేస్తారు. అంటే వాళ్ళకి తెలుస్తుంది కష్టం ఏంటి అనేది. సో అలా చిన్న చిన్న థింగ్స్తోని పిల్లల్ని నేర్పించండి. ఒకేసారి పెద్దగా చేయకండి, వాళ్ళకి చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. సో ఇంకా బాబుని కూడా పంపించేశాను. ఇంకా బాబుకి టిఫిన్ అయితే నేను బాక్స్లో పెట్టిచ్చేసానండి. ఇవాళ ఇంకా వెళ్ళగానే తినమని, అంత టైం లేదు అని. సో ముందుగానే నేను బట్టలు నానేసుకున్నాను కాబట్టి ఫస్ట్ వాషింగ్ దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే అది ఈ వాతావరణానికి ఎర్లీగా ఉతకడం వల్ల మనకు కూడా టైం స్పెండ్ చాలా
తొందరగా అయిపోతుంది పని కూడా. అండ్ ఒక స్కెడ్యూల్ టైం అనేది మనం ఎలా మాడ్యులేట్ చేసుకుంటామో అదే మాడ్యూల్లో మనం డే అంతా పని అనేది ఇలా చేస్తామనుకోండి, మనకు కూడా టైం అనేది ఈజీ అవుతుంది అండ్ స్ట్రెయిన్ అనేది అవ్వదు బాడీ ఎంబడెంబడి చేయడం వల్ల మనకు కాసేపు రిలాక్సేషన్ టైం దొరుకుతుంది. సో నేను అదే వేలో చేస్తాను. ఇంకా చిన్నను కూడా రెడీ అయిపోయాడు, టిఫిన్ కూడా వేసి ఇచ్చేసానండి. ఇంకా చిన్న తింటున్నాడు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యేసి దీపారాధనకు అనేది రెడీ అయ్యాను. నేను ఇంకా ఏదైతే నైవేద్యం బిఫోర్ పెట్టానో ఆ జామకాయ తీసుకున్నాడు, చిన్ను తీసుకొని తింటున్నాడు. సో చిన్నుతోని నేను చాలా మటుకు మాట్లాడుతూనే ఉంటాను నా డే అనేది. ఎక్కడ బాబుని మాత్రం సైలెంట్గా ఉంచనండి. నేను ఏదైతే పని చేస్తున్నానో అందులో డెఫినెట్గా ఇన్వాల్వ్మెంట్ అనేది చేస్తాను. సో అంటే తనకు తేడా తెలుస్తుంది. అది ఇప్పుడు చాలా మెచ్యూరిటీ షార్ప్ మైండ్ అండి వాళ్ళది. ఏదైతే చూస్తారో అవి తొందరగా వాళ్ళు గెయిన్ చేసుకుంటారు. అంటే అంత గ్రాస్పిక్ పవర్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర. సో నేను ఏదైతే చేస్తానో ఆ థింగ్స్లలో ఇన్వాల్వ్మెంట్ చేయడం వల్ల తనకు కూడా అది ఒక హ్యాబిట్ లాగా అవుతుంది. సో నేను పూజ చేసేటప్పుడు ఎప్పుడు చిన్నుతో చేయడం వల్ల చిన్నుకు కూడా అది పాజిటివ్నెస్ బాగా వచ్చింది. దేవుని మీద భక్తి అనేది బాగా, అంటే నేను స్టార్ట్ చేయగానే తనంతలు తాను రావడము, నాకు కలశంలో వాటర్ తెచ్చి ఇవ్వడము, తను దండం పెట్టుకోవడము, క్లాప్స్ కొట్టడం, ఇలాంటివి తనకు తెలియకుండానే వాటికి ఎడిక్ట్ అయిపోయాడు. సో అలా మీరు ఎక్కువగా పిల్లలతో అలా డిస్కస్ చేశారనుకోండి, పిల్లలు బాగా తొందరగా నేర్చుకుంటారు. మీరు అరిచి కొట్టి చేయడం వల్ల పిల్లలు అప్పటికి మటుకు మనతో దూరం అనేది ఎక్కువ అవుతారు. మనతో ఏ విషయం షేరింగ్ అనేది చెయ్యరండి. సో ఎక్కువ శాతం మీరు ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి పిల్లలతోని. అలా చేస్తూ వాళ్ళతో కన్వర్జేషన్ చేస్తూ చేశారనుకోండి, 100% పిల్లలు ఏ చిన్న థింగ్ అయినా వాళ్ళు చేసినా కూడా మీతో షేర్ చేస్తారు. షేర్ చేయడం వల్ల మీరు రైట్ ఏందో రాంగ్ ఏందో అది ఇమీడియట్గా మీరు ఆ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఆ నెగిటివిటీలో పోరు. ఇప్పుడు చాలామందిని నేను చూసిన పరంగా అయితే మొబైల్స్కి ఎక్కువగా ఇవ్వడం వల్ల పిల్లలు నెగిటివ్నెస్ నేర్చుకొని చిన్న చిన్న ఏజ్లో మనం ఏం నేర్చుకున్నామండి? చిన్న ఏజ్లో పిల్లలు మనం ఎక్కువగా టైం దొరికితే మాత్రం ఆడితే మాత్రం మనం ఎంత అలసిపోయి ఆడొచ్చి అలసిపోయి తిని పడుకునే వాళ్ళం. మనం ఇలా ఏది లేదు మన లైఫ్లో. ఇప్పుడు పిల్లలు ఖాళీగా ఉండడం వల్ల ఇంకా బాగా ఖరాబ్ అవుతున్నారు. సో అందుకోసం పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేయండి. నేను ఇక్కడ వచ్చేసి సొరకాయని చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేశాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు అండ్ ఒక ఆనియన్ వేసేసి ఫ్రై అనేది అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చికారం వచ్చేసి నేను సాల్ట్ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అది వేసేసాను. వేసాక మగ్గిన తర్వాత మీరు ముందుగా ఏదైతే ముక్కలు కోసారో అది వేసేసి, అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్కే కర్రీ అనేది ఉడికిపోతుంది మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు సాల్ట్ ఆల్రెడీ వేశారు కదా, మళ్ళీ చూసి వేసుకోండి. సో నేను ఇంకా అది పెట్టేసి వచ్చేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేద్దామని ప్రిపరేషన్ తీసుకున్నానండి. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు ఆ టైంలో ఇంకా నేను చిన్నుకి రైమ్స్ పెట్టేసి ఇంకా నేను కూడా టీవీ చూసుకుంటూ అల్లం గీకుతున్నానండి. అల్లం వచ్చేసి ఒక 1 అవర్ కన్నా ఎక్కువ నానబెట్టొద్దు. దాంట్లో ఏదైతే స్మెల్ అనేది ఉంటుందో అది తొందరగా పోతుంది. మీరు ఎక్కువసేపు చాలామందిని చూశాను నేను, బిఫోర్ నైట్ నానబెట్టి మార్నింగ్ తీస్తారు. అలా చేయకూడదు. మీరు 1 అవర్ నానబెడితే సరిపోతుందండి. అండ్ మీకు చాలా రోజులు వస్తుంది, పాడవ్వకుండా కూడా ఉంటుంది మీకు. సో అది చెయ్యండి. సరే నేను అల్లంని మొత్తం నీట్గా ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ ఆ మట్టి అంతా పోయి వాష్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టి మొత్తం నీట్గా క్లీన్ చేస్తానండి. చెక్కు తీసేసి అది మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను. అలా ఒక 1-2 అవర్స్ అన్న డ్రై అనేది అవ్వాలి. సో ఇంకా నాకు కర్రీ కూడా ఉడికిపోయింది. లాస్ట్గా నువ్వుల పొడి జల్లేసుకున్నానండి. దగ్గర పడినాక ఆఫ్ చేసేసుకొని ఇంకా మేము లంచ్ అనేది చేసేసాము. ఇంకా నేను కర్రీస్ ఏవైతే అంట్లు ఉన్నాయో అవన్నీ తోమడానికి వేసేసాను. నాకు ఇవాళ కాస్త అనీజీగా ఉందన్నాను కదా, సో నేను కాసేపు పడుకొని లేసాను కూడా అండి. లేసేసి ఇంకా నేను చిన్ను పడుకొని లేసాను. ఇక్కడ చిన్నుకు కూడా తినిపించేసాను. ఇంకా అంత లోపల బాబు కూడా వచ్చాడు. ఇంకా బాబు వచ్చినాక ఇంకా లంచ్ అయితే ఒకటేసారి తోమేస్తానండి. అయిన బాక్సెస్ కూడా 2-3 ఉంటాయి కదా నాకు, అన్నీ ఒక్కసారి అయిపోతున్నాయని. సో ఇంకా అన్ని అంట్లన్నీ తోమడానికి వేసేసి కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడిచేసాను. స్టవ్ గిన అంతా క్లీన్ చేసేసానండి. ఇంకా బాబు వాళ్ళకి వచ్చేసి పాలు అడిగారు. వాళ్ళకి పాలు వేడి చేసి వాళ్ళకి పోసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను ఇక్కడ పని అనేది చేస్తున్నానండి. నేను ఎక్కడ ఖాళీ అనేది ఉండను. ఏదైతే నేను స్కెడ్యూల్ చేసుకున్నానో డేలో నా పని,
అది చేయడం వల్ల నాకు పిల్లలతోని టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ఆప్షన్ ఎక్కువగా దొరుకుతుందని వాళ్ళ కోసమే నేను ఈ పరంగా ఇలా చేసుకుంటూ వస్తాను. ఇలా చేయడం వల్ల పిల్లలతోని టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. మనం కూడా ఎక్కువ టైర్డ్ అవ్వమండి. వాళ్ళతోని యాక్టివ్గా ఉండాలి. వాళ్ళతోని చేయాలి అంటే చిన్న పిల్లలు కదా, సో వాళ్ళతోని ఎక్కువ మనం ఎంత యాక్టివ్గా ఉంటే వాళ్ళంతా హుషారుగా ఉండి మనతో పాటు యాక్టివ్గా పనులు అనేది చేస్తారు. సో ఇక్కడ నేను ఇంకా అంట్లని నీట్గా వాష్ చేసుకున్నానండి. నేను ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేస్తూనే ఉంటాను. సో నాకు ఇవాళ కాస్త అనీజీ అవ్వడం వల్ల లంచ్ మాత్రం క్లీన్ చేయలేదు. ఇంకా ఈవినింగ్వి లంచ్వి ఒకటేసారి కలిపి నాకు ఎక్కువ అయిపోయాయండి. ఇంకా మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ అయ్యాక అప్పుడు ఒకసారి క్లీన్ చేశాను. అంటే ఇంకా నేను నాన్ స్టాప్గా చేస్తూనే ఉంటాను, నేను ఖాళీ అనేది ఇవ్వకుండా. సో ఇక్కడ వచ్చేసి నావి ఇంకా అన్నీ క్లీన్ అయిపోతే ఇంకా పిల్లలకు పాలు పోసేసాను. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళతోని మాట్లాడుకుంటూనే నేను ఇక్కడ పని అనేది చేస్తున్నాను. నేను ఒక్కటి మాత్రం చెప్తానండి, పిల్లల విషయంలో ఏదైనా కూడా ప్రేమ కొద్దీ చెప్పాలి పిల్లలకు. మనం ఫోర్స్గా ఒక రోజు కొట్టి చదివిస్తామేమో కానీ అది ఆ క్షణం మాత్రమే గుర్తుంటుంది వాళ్ళకు, తర్వాత గుర్తుండదు. మైండ్ అనేది గెయిన్ చేసుకోదు వాళ్ళకు. ఇంకొకటి అండి, పిల్లలు చదువు ఒక్కటే అందరు పర్ఫెక్ట్గా చదువులోనే ఉండాలని కాదు. పిల్లలకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది 100% ఉంటుంది. సో ఇక్కడ నేనేమంటున్నానంటే పిల్లలకు చదువుతో పాటు ఆల్టర్నేట్ యాక్టివిటీస్ కూడా నేర్పించండి. వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్, ఇప్పుడు కరాటే కానీ, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, చిన్న చిన్న థింగ్స్ మీరు బయటికి వెళ్ళి చేయలేదు అని అనుకుంటే ఇంట్లో ఉన్న ఆర్ట్ క్రాఫ్ట్స్ లాంటివి కానీ ఇలాంటివి చేయాలి. ఇక్కడ చూడండి, నాకు పిల్లలు చిన్నగా ఉన్నారు, బట్ అలా చిన్న చిన్న చేతులతోని వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నారు. నేను బట్టలు ఫోల్డింగ్ చేస్తున్నాను, నాకు హెల్ప్ చేయడానికి వాళ్ళకి తోచినంత అన్నీ నాకు ఒక్క దగ్గర తెచ్చిస్తున్నారు. అంటే ఇలా చేయడం వల్ల వాళ్ళకు కూడా పని ఈజీ, అంటే మా అమ్మ చేస్తుంది తొందరగా అయిపోతుందని వాళ్ళకు తెలియకుండా వాళ్ళకి తెలుస్తుంది, అండ్ నాకు కూడా ఒకటి దగ్గర తొందరగా అయిపోతుందని నాకు కూడా ఉంటుంది కదా. సో రెండు యూనిక్గా అయిపోతాయి నాకు. ఇక్కడ వచ్చేసి నేను చిన్నుతోని, మీరు చూస్తున్నారు కదా ఎంత టైం స్పెండ్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియోలో నేను చిన్నుని కన్వర్జేషన్ అవుతూనే ఉంటుంది, చిన్నుతో మాట్లాడుకుంటూనే చేస్తాను. అంటే నేను చిన్నుని ఎక్కడ అలోన్గా ఉంచను. వాళ్ళ మెమొరీ పవర్ అనేది చాలా షార్ప్గా ఉంటుందండి. ఈ వయసులో మనం ఏదైతే మాడ్యూల్ చేస్తామో అదే వేలో పిల్లలు ఉంటారు. నాకు మిట్టు అప్పుడు కూడా నేను అప్పుడు వాడు ఒక్కడే ఉండే. సో వాడిని ఎక్కువగా వాని అదృష్టం కొద్ది 1.5 ఇయర్కి నాకు కరోనా ఎఫెక్ట్ అయ్యింది. అంటే కరోనా వచ్చింది కదా, అప్పుడు 2-3 ఇయర్స్ వరకు మనం ఇంకా సెట్ అవ్వలేదు. సో నేను ఆ టైంలో నేను బాబుకి ముందే 11 మంత్స్లో అక్షరాభ్యాసం చేసేసాను కాబట్టి నేను దొరికిన కాస్త టైం అయినా కూడా బాగా ప్రాక్టీస్ చేయిస్తుండే మిట్టుతోని. ఓరల్గా కానీ యాక్టివిటీస్ కానీ ఇలా చేయించడం వల్ల నాకు నర్సరీ ఎల్కేజీ అనేది చదవలేదు బాబుని, నేను ప్లే స్కూల్లో కూడా వేయలేదు ఆ కరోనా టైంలో. సో అది ఈజీగా అయిపోయి నాకు యూకేజీకి డైరెక్ట్ వేసాను. ఇక్కడ చిన్న విషయంలో కూడా అంతే అండి. అప్పుడు నేను ప్రాక్టికల్గా చాలా టాయ్స్ తీసుకున్నాను, బుక్స్ కొన్నాను మిట్టు విషయంలో కరోనా టైంలో. సో ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే అంత అమౌంట్ కూడా మనం పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. వాళ్ళకి తెలియకుండా చించేయడం, దాని వాల్యూ అనేది తెలియదు కదండి ఇంత వర్త్ అని. సో దానికి వెళ్ళి నాకు అది అంత అమౌంట్ కూడా పెట్టాలనిపించాలి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివించాలి, పిల్లలకు కరెక్ట్ స్కెడ్యూల్ ప్రకారం చేయాలి. అంటే అది ఎంత హై రేంజ్ అని కానీ లో రేంజ్ అయినా కానీ ఏదైనా కానీ కంటెంట్ అనేది అయితే సేమ్ షేరింగ్ అయితే చేస్తున్నాం. సో నేను అదే వేలో థింక్ చేసి అన్ని పిల్లలకు వచ్చేసి నేను క్లాత్స్ అన్నీ నీట్గా ఫోల్డ్ చేసి ఎక్కడిదక్కడ సర్దిరేసాను. ఇక్కడ చిన్న విషయంలో మాత్రం నేను అన్ని 5 రూపీస్ చార్ట్స్ అండి. అంటే ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బర్డ్స్, యానిమల్స్, డొమెస్టిక్, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్ని చార్ట్సే తెచ్చాను నేను. అన్ని 5 రూపీస్ చార్ట్సే. అన్నీ మీకు 5 రూపీస్ ఈజీగా అయిపోతుంది. అవి ఒకవేళ చించినా కూడా మీకు అంత అనిపించదు, పిల్లలకు తెలియకుండా చేసినా కూడా. నేను ఒక్క చార్ట్ వచ్చేసి 3 డేస్ ప్రాక్టీస్ చేయిస్తానండి బాబుకి. వాళ్ళు గ్రాస్పిక్ పవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అక్షరాభ్యాసం చేయించలేదు కాబట్టి నేను ప్రాక్టీస్ చేయించలేకపోతున్నాను బాబుకి, బట్ ఓరల్ యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేయొచ్చు కదా. సో దానివల్ల నేను వచ్చేసి ఇక్కడ ఇది చేస్తున్నాను. అంటే నేను డైలీ ఒక చార్ట్ని అయితే కంపల్సరీ ప్రిపేర్ చేపిస్తుంటాను. అంటే ఒక్క చార్ట్ నేను 3 డేస్ ప్రాక్టీస్ చేయిస్తానండి. అంటే బాబు ఇంట్రెస్ట్ని బట్టి అతను ఎప్పుడు చదివించమంటే అప్పుడు నేను ఈవినింగ్ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అన్నా, మార్నింగ్ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, అంటే డేలో నేను 1-2 అవర్స్ మాత్రం బాబుకి నేను చదువు అనేది నేను చెప్పట్లేదు, అయినంతలో ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ ఆ చార్ట్ తీసుకొని వస్తాడు చదివించమని. సో నా టైం అనేది నేను షెడ్యూల్ చేసుకొని మరి బాబు ఇంట్రెస్ట్ ఎలా ఉందో చూసుకొని అలా చదివిస్తాను.
నాకు ఒక్క చార్ట్కి 3 days అనేది పడుతుంది కదా, తను మళ్ళీ అది రికగ్నైజ్ చేస్తాడు. ఇంకొకటి మీరు ఎగ్జాంపుల్స్ చూపించండి ఇంట్లో. నార్మల్గా ఆనియన్ కానీ పొటాటో కానీ మీరు వెజిటేబుల్స్ తెచ్చుకుంటారు కదా, అది కటింగ్ చేసేటప్పుడు ఇది ఏంటి అని పిల్లలు డెఫినెట్గా అడుగుతారు. అడిగినప్పుడు అది ఏదైతే వర్డ్ ఉందో అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చెప్పండి. చెప్పడం వల్ల మనం ఏదైతే చార్ట్ చూపిస్తామో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఆ చార్ట్లో. సో అదే పనిగా చేస్తాను నేను ఇంట్లో కూడా అదే. ఇంకా పిల్లలకు వచ్చేసి స్కూల్లో వర్క్ ఇచ్చి వాళ్ళు బై హార్ట్ చేయమంటేనే పిల్లలు చదవాలి అన్న మైండ్ సెట్ అనేది పిల్లలకు రానివ్వకండి ముందుగా. నాకు వచ్చేసి డైలీ ఏమి ఇవ్వరు పిల్లలకు చదువుకోవడానికి. ఏ క్లాస్ అండి, ఫస్ట్ క్లాస్, వాళ్ళు ఎందుకు ఇస్తారు అంత స్ట్రెయిన్ అనేది చేయొద్దనే వాళ్ళ ఇంటెన్షన్. సో అలాంటప్పుడు వాళ్ళు ఇవ్వరు కదా డైలీ చదవడానికి. సో నేను డైలీ అనేది నేనే క్రియేట్ చేస్తాను. అంటే ఈజీ థింగ్స్, ఆపోజిట్స్ కానీ, మీనింగ్స్ కానీ, మ్యాథ్స్ షార్ట్కట్ కీస్ కానీ, అండ్ స్పెల్లింగ్స్. ఇప్పుడు వెజిటేబుల్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఓరల్గా బాబుకి ఎలా చిన్నుకు నేర్పిస్తున్నానో అవి ప్రాక్టికల్గా వచ్చేసి నేను మిట్టుకి స్పెల్లింగ్స్ నేర్పిస్తాను. అలా చిన్న చిన్న థింగ్స్ అనేది నేర్పిస్తాను డైలీ వాళ్ళకు. ఒక 1 hour అనేది ఎలా మీరు స్కూల్ టిఫిన్, లంచ్, డిన్నర్ అని టైం షెడ్యూల్ పెట్టి వాళ్ళకు ఒక మాడ్యూల్ నేర్పిస్తారో అదే మాడ్యూల్లో ఒక 1 hour అనేది స్టడీకి స్పెండ్ చేయాలి టైం అనేది నేర్పించండి ముందుగా. అలా నేర్పిస్తే కనుక పిల్లలు వాళ్ళకంతలా వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫెస్టివల్ వచ్చినా, ఏ అకేషన్ వచ్చినా వాళ్ళంతలో వాళ్ళు అది ప్రాక్టీస్ చేసుకునేలా ఉంటుంది. సో నేను డైలీ ఒక షెడ్యూల్ అనేది ప్యాటర్న్ ప్రిపేర్ చేస్తాను నేనే. అంటే బాబు ఇవాళ ఇది చదవాలి అని నేను ఇంకా అది థింక్ చేసుకుంటూ అది ముందే ఒక పేపర్లో రాసుకొని అది ప్రాక్టీస్ చేసే విధంగా చేస్తానండి.